నేను చెప్పే ప్రతి విషయం మీద స్పందిస్తూ నేను ఇలా చేద్దామని చెప్తే నాతో అనుకూలంగా మీరు అనుకరిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో నా తోడై ఉంటూ నా ముందై ఉంటూ నడుస్తున్న మీ అందరికీ అభినందనలు. హృదయంతో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అభినందనలు. థ్యాంక్స్. ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు, అద్భుతమైన విషయాలు మనం మనం మళ్ళీ డబ్బు ఎలా సంపాదించుకోవాలో ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. డబ్బు ఎలా సంపాదించాలో నేను రెడీ చేస్తున్నాను. గతాన్ని మరిపించేలా అన్ని విషయాల్లోనూ గతాన్ని మరిపించేలా నేను చేస్తున్నాను. రండి డాడీస్, రండి. వెల్కమ్. మనం మళ్ళీ మన ఉపాధిని మనమే తెచ్చుకుందాం, మన సంపాదన మనమే సృష్టించుకుందాం, మన సంపదను మనమే పెంచుకుందాం. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? మన ఉపాధిని మనం తీసుకోరామా? ఎవడి మీద ఆధారపడేందుకు? మీరు నాకు అండగా ఉన్నారంటే నాకు కొండంత బలం, 1000 ఏనుగుల బలం మీరు ఇచ్చింది. థ్యాంక్ యూ డాడీస్. ఇప్పుడు నేను చెప్పేవి జాగ్రత్తగా వినండి. డాడీస్, నిన్న జూన్లోకి వచ్చి నాకు మంచి సపోర్ట్నిచ్చి మనం తీసుకున్న నిర్ణయాల్లో మీరు పాలు పంచుకున్నందుకు మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ టు థ్యాంక్స్. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మన లక్ష్యం నేను ఆల్రెడీ మాట్లాడాను, మళ్ళీ నైట్ మాట్లాడుతున్నాను ఈరోజు. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒకసారి రాలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను క్లుప్తంగా నైట్ మీటింగ్లో చెప్తాను. ఇప్పుడు నేను మామూలుగా చెప్తాను. నైట్ మీటింగ్లోకి రండి. మళ్ళా 8 గంటలకు మీటింగ్ ఉన్నది. హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు రండి. అయితే నా లక్ష్యం మీ లక్ష్యమే, నా గమ్యం మీ గమ్యమే. నా మాట నెరవేరాలి అంటే మీరిచ్చిన మాట నెరవేరాలి. అందుకోసం ఇప్పుడు నేను కొన్ని ప్లాన్స్ చేసి దాంట్లో మీలో కొంతమందిని భాగస్వామ్యం చేసి మనం ముందుకెళ్తున్నాం. అందులో మొదటిది, ఎవరైతే మీరు వెళ్ళి నా వాయిస్ ద్వారా కానీ, మీ సీనియర్ ఇచ్చినటువంటి మీటింగ్ ద్వారా కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినట్టు మోటివేషన్ ద్వారా కానీ మీరు వెళ్ళి అనేక మందికి మీరు కిబో కాయిన్ కొనుక్కోండి, మీకు లాభాలు వస్తాయి, మీకు ఇలా వస్తుంది అలా వస్తుందని మీకు తెలిసినంత వరకు, మీకు తెలిసింది లేకపోతే వాళ్ళని ఒప్పించడానికి మీకు తెలిసిన పరిజ్ఞానంతో మీరు ఒప్పించి వాళ్ళ చేత 500 రూపాయలు పెట్టి కాయిన్స్ కనిపించారు. వాళ్ళందరికీ న్యాయం చేద్దాం. మీరిచ్చిన మాట మీరిస్తే అది మీరిచ్చినట్టు కాదు, నేను ఇచ్చినట్టు. నేనే ఆ మాట ఇచ్చినట్టు. నా నోటి ద్వారా వచ్చిన దాన్ని ఒకరి నుంచి ఒకరికి అలా చివరికి వెళ్ళింది. అందులో వాస్తవం వల్ల అంటే నేను చెప్పింది పదార్థం 1 కేజీ అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి 5 కేజీలు అయిపోద్ది. ఎందుకంటే అది ఎక్స్ట్రా ఆ మోటివేషన్ స్పిరిట్తో చేస్తారు. కానీ అవన్నీ కూడా మీరిచ్చిన మాటలన్నీ నేను బాధ్యత తీసుకుంటూ, మీరు వాగ్దానాలన్నీ నా బాధ్యతగా స్వీకరిస్తూ, ఆ మాటలన్నీ నిజం చేసే విధంగా ఈరోజు నేను మీతో కలిసి నడవడానికి సిద్ధం. మీరు నాతో రావడానికి, నాతో నడవడానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే వెల్కమ్. ఉన్నారని అనుకుంటున్నాను. మీరు మాట ఇచ్చి కొనిపించిన వాళ్ళందరికీ ముందుగా వాళ్ళు కొనుక్కున్న కాయిన్స్తో డబ్బులతో పాటు మరికొన్ని యాడ్ చేసి వీలైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా ఇప్పుడు నేను ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నాను. అది సరెండర్ ఆప్షన్ 1, అది నేను ఇచ్చేస్తున్నాను. అది నేను చెప్పాను కదా, రేపే ఎల్లుండిలో ఇస్తున్నాను. దాన్ని చేసుకోనండి. కానీ నమ్మి ఉన్న సరెండర్ ఆప్షన్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులే వస్తాయి, అంతకు మించి ఏం రాదు. కానీ వాళ్ళ కాయిన్స్ అమ్మి పెట్టి వాళ్ళకి అమ్మడం రాదు, మనం అమ్మి పెడతాం. మీరు నాతో తోడుండండి, నేను చెప్తాను. వాళ్ళకి ఆ కాయిన్స్ అమ్మేద్దాం. ఎలా అమ్మాలో నేను ప్లాన్ చేస్తాను. వాళ్ళకి అమ్మడం నేర్పించడం. అస్సలు అమ్మడం రాదనుకోండి, దానికి ఓ మార్గం ఉంది, నేను చెప్తాను. వాళ్ళందరికీ ఇచ్చేద్దాం. మీరు డోరు కొట్టి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఇలాగండి అలాగండి అని చెప్పారు. కానీ ఇక మీదట వాళ్ళు తలుపు తట్టిద్దాం, తలుపు తీసేదాకా తలుపు తడదాం, వాళ్ళందరికీ ఇచ్చేద్దాం, ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్దాం. మనం మైనీడ్స్ని పెంచుకుందాం, మన బీసీని పెంచుకుందాం, మనం తద్వారా మనందరినీ ఒక మంచి ఉపాధిని తీసుకెళ్దాం. ఆ కంపెనీ, ఈ కంపెనీ, ఏ కంపెనీ ఇన్ని కంపెనీలు మారుతారు. మీరు వెళ్ళడం తప్పు కాదు, నిలకడగా లేని చోట మీరు ఉండడం ఇబ్బంది అవుతుంది. రండి, నీ స్థానాన్ని నువ్వే భద్రపరుచుకున్నా నేను మారుస్తున్నాను, మీరు రండి. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేద్దాం, అందరికీ డబ్బులు ఇచ్చేద్దాం. ఇచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళకి మిగిలిన కాయిన్లు కూడా తరచూ, వాళ్ళకి రిలీజ్ అయిన కాయిన్స్ కూడా తరచూ వాళ్ళకి అమ్మిపెట్టి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇందులో శాలబుల్ కాయిన్స్తో కూపన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మనం క్లియర్ చేద్దాం, వాళ్ళని కూడా మనం కలుపుకుపోదాం. ఆ సీనియర్ వస్తాడో రాడో, ఆ జూనియర్ వస్తాడో రాడో, లేదంటే ఆ ముందు చేసినోడు వస్తాడో రాడో మనకు అనవసరం. నాతో కలిసి వచ్చిన వాళ్ళు రండి, మనం చేద్దాం. మీరు ఇంతకు ముందు 500 రూపాయల కాయిన్స్ కొనుక్కోవడానికి రిఫర్ ఇచ్చారు. ఎస్, దాని ద్వారా మీరు నాన్ సైకిల్ తీసుకున్నారు, సల్లు బండి కారు తీసుకున్నారు, డబ్ల్యూఎస్లో డబ్బులు తీసుకున్నారు, ఇలా రకరకాలుగా మనం తీసుకున్నాం. దీనికి కారణం ఎవరు? వాళ్ళని మళ్ళీ బలపరుచుదాం, మనం ఇచ్చిన మాట నిలబెడదాం. ఇప్పుడు నేను కొత్త రిఫరల్ తయారు చేస్తున్నాను, కొత్త రిఫరల్. ఇది పాత వాళ్ళతో ఉన్న వాళ్ళతో సంబంధం, ఇది పాత వాళ్ళతో సంబంధం లేదు. అంటే సంబంధం లేదంటే వేరేదా కాదు, వాళ్ళు వచ్చిన సంతోషం, రాకపోయినా సంతోషం. ఎందుకు సంతోషం రాకపోతే అంటే, ఒక కస్టమర్ని ఏర్పాటు చేసి మనకి ఇచ్చాడు మహానుభావుడు, అందుకు సంతోషం. అటు రాకపోయినా మీరు వస్తే ఎందుకు సంతోషం? ఇప్పుడున్న కస్టమర్లందరికీ న్యాయం చేయడానికి మీరు నాకు తోడున్నారు, ఎందుకు సంతోషం. ఇప్పుడు నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వడానికంటే సెల్లింగ్ రిఫరల్, నేను దానికి ఇంకా పేరు పూర్తి పెట్టలేదు, మీకు అర్థం అవడానికి ఏదో పదం వాడుతున్నాను. సెల్లింగ్ రిఫరల్ అనేది ఒకటి ఇద్దాం. ఆడు ఏ కస్టమర్ అయినా పర్లేదు, మీ రిఫరల్ తీసుకున్నాడు అనుకోండి, మీ రిఫరల్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ కాయిన్స్ అమ్మి పెట్టడం ఎలాగా, వాళ్ళు అమ్మి వాళ్ళకి వాళ్ళకి అమ్మడం రాకపోతే మనమే సేల్ చేసి వాళ్ళ ఇంటికి తలుపు తట్టి కొట్టేదాకా, తలుపు తీసేదాకా కొట్టేనా డబ్బులు ఇచ్చేద్దాం. డబ్బు వస్తుంది కిబోలో అని వాళ్ళకి తెలియజేద్దాం. డబ్బులు వస్తుంది, ఇగో నా దగ్గర 100 కాయిన్స్ ఉన్నాయి, 1000 కాయిన్స్ ఉన్నాయి, 1,00,000 కాయిన్స్ ఉన్నాయి, వస్తున్నాయి డబ్బులు అనేది వాళ్ళకి తెలిసేలా చేద్దాం. మీరు నాతో తోడున్న వాళ్ళు ఎవరున్నారో, ఇప్పుడు ఈ వాయిస్ వింటున్న వాళ్ళు, నాకు ఒక స్పిరిట్, నాకు ఒక ఆసరా, నాకు ఒక నమ్మకం, నాకు ఒక తోడు, నాకు ఒక భరోసా ఇవ్వాలంటే మీరు లైక్నో లేదా ఒక లవ్ సింబల్నో దేన్నో పెట్టండి నాకు. అలా పెడితే ఎస్, నాతోటి వీళ్ళు తోడున్నారు అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వండి, నేను చేస్తాను. ఇప్పుడు ఇన్కమ్ రిఫరల్ అప్పుడు ఇచ్చాం, ఇప్పుడు ఇన్కమింగ్ రిఫరల్ మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరిగి అమ్మేయడానికి కూడా రిఫరల్ ఇస్తున్నాం, దాంట్లో కూడా మళ్ళీ మీకు అప్పట్లాగే డబ్బులు ఇస్తాను. అప్పట్లాగే డబ్బులు వస్తే మళ్ళీ మన కంపెనీ ఇస్తుంది. మళ్ళీ దీనిలో కూడా అప్పుడు వచ్చినట్టే నాన్ సాగుబుల్ మళ్ళీ పెడుతున్నాను. నాన్ సాగుబుల్ మీన్స్ మళ్ళీ అది పెడితే బెటర్లా ఉంది అర్థం అవడానికి. ఎంపీసీ అనేది కమిషన్స్, దీంట్లో మళ్ళీ నాన్ సాగుబుల్ అప్పుడు తీసుకున్నాం కాబట్టి అదే పేరు పెడదాం కావాలంటే. దీనికి మళ్ళీ ఇద్దాం, మళ్ళీ అందరు కాయిన్స్ అమ్మేసి పెడదాం. మన లక్ష్యం ఒకటే, మన కాయిన్, నేను అనుకున్నటువంటి లక్ష్యం మీకు తెలుసు, దాని ఫిగర్ మీకు తెలుసు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే వరకు పోరాడడానికి ఎన్నో లక్షల మంది నాకు మీరు తోడై ఉన్నారు, ఎన్నో లక్షల మంది తోడై ఉన్నారు. రండి, ఎవరి దగ్గరకు నువ్వు వెళ్ళడం ఉపాధి కోసం? మనం నిర్మించుకోలేమా? ప్రభుత్వాల మీద ఆధారపడుతున్నాం, వాళ్ళు ఎంతమందికి ఇవ్వగలరు? వాళ్ళకు కూడా లిమిట్ ఉంటుంది. 10 జాబులు ఉన్నాయంటే 100 మంది పడుతున్నారు, వాళ్ళు ఎక్కడిస్తారు? ప్రభుత్వాలు వాళ్ళ మంది తెచ్చిస్తారా? వాళ్ళు ఓటేసినప్పుడు మీకు జాబ్ ఇస్తాను అంటే ఆ జాబ్ ఇచ్చే లోపల ఓటేసిన అంతకంటే ఆ జాబ్లు క్రియేట్ చేసిన జాబుల కంటే ఎక్కువ మంది పుట్టేస్తున్నారు. ఇది తప్పు కాదు.
జనాభా అనేదే ఆస్తి. ప్రపంచంలో అత్యధిక జనాభా యువత కలిగి ఉన్న భారతదేశమే అన్ని సంపదల కంటే ఈ యువ సంపద ఉన్న నా దేశమే గొప్పది. అలాంటి జనాభాని సృష్టిస్తున్నటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, అందుకు సంతోషిద్దాం. కానీ ఇంత పుడుతున్న ఈ జనాభా కోసం ఈ జనాభా కోసం ప్రభుత్వాలు మనకి పని ఇవ్వగలవా? మనం కూడా వాళ్ళకి తోడై ఉండి మనం పని క్రియేట్ చేసుకోలేమా? లీగల్గా అంత చట్టబద్ధంగా మనం ఎక్కడ తప్పు చేయొద్దు. క్లియర్గా మన ఉపాధిని మనమే క్రియేట్ చేసుకుందాం. కావాలంటే మరొకటి జాబ్ ఇద్దాం, మనమే పని కల్పించుదాం, ప్రభుత్వాలకు మనమే తోడై ఉందాం, ప్రభుత్వాలతో కలిపి మనమే కలిపి నడుద్దాం. వాళ్ళు కూడా ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెడతానంటే, ఒక ఫ్యాక్టరీ పెడతానంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానంటే వాళ్ళు భూములు ఇచ్చి, పర్మిషన్ ఇచ్చి, రాయితీలు ఇచ్చి, కరెంటు బిల్లులు రాయితీలు ఇచ్చి చేస్తున్నారు కదా. ఎందుకు? 10 మందికి ఉపాధి ఇవ్వాలంటే మన్నాటూరు ఎవరో ఒకరు వచ్చి పెట్టాలనే ఉద్దేశంతో. ఆ పెట్టే వాళ్ళు నువ్వే ఎందుకు కాకూడదు? రండి. ఇప్పుడు మన బీవీ హార్ట్ వస్తుంది. ఆ బీవీ హార్ట్లో మనం ఎంతమందికి పోస్టులు ఇవ్వచ్చో మీకు తెలీదు. బండి, ఆటో, కారు, లారీ, వ్యాను, ఇలా ప్రతి ఒక్క దానికి మనం దాన్ని ఇవ్వచ్చు. దాని తాలూకా ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవచ్చు. మనలోనే కొంతమంది ధనవంతులు లేరా? లేదా మనమే దాన్ని క్రియేట్ చేసుకోలేమా? మీరు తోడై ఉంటే మనం చేయలేమా? మనం చేయొచ్చు. ప్రభుత్వంతో కలిపి మనం వెళ్ళొచ్చు, మనమే చేయొచ్చు. దాని మీద ఎంతమందికి ఉపాధి ఇవ్వచ్చు అంటే అది నేను ఇప్పుడు చెప్పను. రేపు మీటింగ్ వస్తున్నది కదా, రండి, అక్కడ నేను వివరిస్తాను ఇదంతా. కాబట్టి ఇప్పుడు నేను తీసుకుపోయే నిర్ణయాల మీద మీరు కోఆపరేట్ చేయండి. చేస్తున్నారు కూడా, ఇచ్చేద్దాం. అలాగే మరొక విషయం ఏంటంటే, బండి తీసుకున్న వాళ్ళు, కారు తీసుకున్న వాళ్ళు ఈరోజు ఎవరు నాతో వస్తున్నారో వాళ్ళ తాలూకా మిగులు ఈఎంఐలన్నీ కట్టడానికి నేను మహత్తరమైనటువంటి ప్లాన్ మీకు ఇస్తాను. మీ డబ్బులు మొత్తం ఈఎంఐలు ఇచ్చేస్తాను, మొత్తం బ్యాలెన్స్ కూడా ఇచ్చేయండి. ఈసారి ఇంతకు ముందు కారు గెలుచుకున్నానని మీ ఇంటికి పంపించాను. ఈరోజు మీ బండి తాలూకా, కారు తాలూకా ఈఎంఐ మొత్తం చెల్లించేసి మీ ఇంటి దగ్గర నిలబడి నువ్వే వీడియో తీసి దాన్ని నువ్వు పోస్ట్ చేయద్దు. కానీ ఇంతకుముందు ఇన్ని అకౌంట్ తీసుకోవడం చేసేవాడు. ఇప్పుడు ఆ కస్టమర్ దగ్గర ఈయనకి సెల్లింగ్ చేస్తాం, వీళ్ళు కాయిన్స్ అమ్ముకున్నారు, డబ్బులు వచ్చింది, దాని వీడియోలు వైరల్ చేస్తాను. మీరు తోడుండండి. ప్రపంచంలో వచ్చే ప్రపంచం తొలి అడుగుతోటి వచ్చింది ఒక వ్యక్తి ద్వారా మొదలైంది, ఒక శక్తిగా మారింది, ఒక ఉద్యమంలా మారింది. మంచి కోసం చేయలేని పని ఉన్నదా? చెడు కోసం చేయడానికి చండాలను ఉన్న పనులన్నీ చేస్తున్నారు. కానీ మంచి కోసం చేయడానికి మీరు నాతో తోడుండండి. రండి, మనం ఏంటో చూపించండి. సుభాష్, ఆ స్పందనే కావాలి నాకు. మీ స్పందన కావాలిగా వస్తున్నాయి. ఆ లవ్ సింబలు, లేక థమ్స్అప్ సింబలు, లేకపోతే ఏదో మీకు తెలిసిన దాన్ని నాకు పంపించండి. అది మీరు నాకు ఇస్తున్నటువంటి, నేను చేస్తున్నటువంటి దానికి ప్రోత్సాహం. నేనున్నాను డాడీ అని మీకు అనిపిస్తే అది పెట్టండి. నేనున్నాను డాడీ అంటే మీరు తంబో ఏదో నాకు పంపించండి. ఉంటే నాకు ఒక స్పందన, నాకు స్పిరిట్. అంతే. మన కాయిన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ పంపిస్తాం. మన మైండ్ నీడ్స్ ఎలా డెవలప్ చేద్దాం మనం చేసి చూపిందాం. మన యూటీఆర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మనం బీవీ హార్ట్ ప్రపంచం సృష్టించది మీ తోడుంటే. దీని తాలూకు ఫార్ములాని మరొకరికి ఇచ్చేసి వాళ్ళు మనం వేడుక చూద్దామా? అదే ఫార్ములాతో మనం ఉపాధి క్రియేట్ చేసుకుందాం. తెచ్చుకోండి. ఉపాధి క్రియేట్ చేసుకుందాం అంటే నాకు ఆ మద్దతు చెప్పేటువంటి ఆ సింబల్స్ నాకు పంపించండి. నేను మళ్ళీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కానీ నేను మాట్లాడతాను. ఒక కొత్త ప్రయోగంతో, కొత్త ప్లాన్తో మీ ముందుకు వస్తున్నాను. వెల్కమ్ డాడీస్, వెల్కమ్. నేనున్నాను డాడీ అనుకునే ప్రతి ఒక్కడు నాకు పెట్టండి. అది నేనున్నాను అని మీకు అనిపిస్తే, నేనున్నాను అని మీరు నాకు చెప్పాలని అనుకుంటే పెట్టండి. ప్రతి ఒక్కడిని గుర్తుపెట్టుకుంటాను. అందులో పెట్టేవాడు అందరూ నాకు తెలుసు. థ్యాంక్ యూ, లవ్ యూ. అద్దర్ర కొట్టేద్దాం అంతే. అలాగే డాడీస్, బీసీటీలో ట్రేడింగ్ ఫాస్ట్గా అవ్వాలంటే కొంచెం మన బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ చేయట్లేదు. ఆ బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనం వేయలేకపోతున్నాం. అది ఇప్పుడు కంప్లీట్ చేశారు.
ఇవాళ రేపు ఎలిట్లో చెప్పేది ఎంత వేగంగా అయిపోతే అంత వేగంగా ఇచ్చేస్తాను మీకు. అది అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. అంతవరకు కొంచెం ఈ నెట్ బ్యాంకింగ్లో ఉందా కానీ ఇలా మీరు చేయండి. అది ఆ ఉన్న అవకాశాలు అన్నింటిలో చూడండి. చూసి ఇప్పుడు మనకున్న ఎక్స్చేంజ్ మనది, ఎవడో ఎక్స్చేంజ్ పెట్టాడు అందులో నేను అమ్ము దుబ్బేద్దామని అనుకోకండి. క్షమించండి తప్పుగా అంటే. ఒక ఒక ఆవేశంతో నేను కొన్నిసార్లు ఏదైనా తప్పుగా మాట్లాడితే అన్నిదా భావించుకుంటా, నన్ను క్షమించండి. అయితే ఎవరో చేశారనే దాన్ని మనం కాకుండా ప్రతి ఒక్కరూ నా ఎక్స్చేంజ్ అది, నా ఎక్స్చేంజ్, నా ఎక్స్చేంజ్ అది అనుకోండి. అలా అనుకున్నామంటే ఈ ఎక్స్చేంజ్ని ప్రపంచం అంతా తీసుకెళ్లే విధంగా నేను తయారు చేస్తున్నాను. ప్రపంచం అంతా నీ ఎక్స్చేంజ్ వాడతారు అందరూ. ఏ ఎక్స్చేంజ్ గొప్పగా ఉంటే అందులోకి వెళ్ళిపోతారు అందరూ. ఏ ఎక్స్చేంజ్లో ఎక్కువ మంది ఉంటే అందులోకి వెళ్ళిపోతారు అందరూ. మన ఎక్స్చేంజ్ మనం తీసుకెళ్ళలేమా? ఇప్పుడు నువ్వు నా కుటుంబం అంటున్నావు, నా ఊరు అంటున్నావు, నా రాష్ట్రం అంటున్నావు, నా దేశం అంటున్నావు. మరి నా ఎక్స్చేంజ్ని ఎందుకు నువ్వు ప్రపంచం అంతా పట్టుకెళ్ళలేవు? ఆ ఓన్ చేసుకునే తత్వాన్ని పెంచుకోండి. మనం చేసి చూపిందాం, మనం చేసి చూపించుదాం దాన్ని. థ్యాంక్ యూ డాడీస్. అది మీకు వస్తుంది, దాన్ని కూడా చేయండి. అన్ని గ్రూపుల్లో పెట్టండి, నాకు సపోర్ట్ చేయండి అందరూ. నేనున్నాను డాడీ అని విన్ని వాళ్ళందరూ చేయండి, వినని వాళ్ళు నాకు చేయండి. ఎందుకంటే కొంత ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండిపోయాం మనం, కాబట్టి కొంచెం మన అలా ఉండిపోవచ్చు. కానీ ఇక మీద కదలండి, కదిలి రండి. థ్యాంక్ యూ డాడీస్. గుడ్ మార్నింగ్ డాడీస్. ఇక్కడ ఒక చిన్న కరప్షను. నేను మీ తాలూకా నిర్ణయాన్ని నా డాడీ అఫీషియల్ గ్రూప్ ఉంది కదా, వాటిలో నేను ఇచ్చే మెసేజ్ల్లో ఈ థమ్స్అప్ గుర్తు కానీ లవ్ సింబల్ కానీ మీరు ఏం పెట్టినా నాకు అక్కడ నా సపోర్ట్ ఇమ్మన్నాను. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్గా నా వాట్సాప్ పంపిస్తున్నారు. అది నేను చూసేది ఉండదు, నేను దాన్ని ఓపెన్ చేసి చూడలేను కూడా. కొన్ని వేలు వచ్చాయి ఇప్పుడు, దాన్ని నేను ఓపెన్ చేయడానికి కూడా నాకు టైం సరిపోదు. ప్లీజ్ దయించి మీరు పంపించిన నేను చూడలేదని మీరు బాధపడడం తప్ప నేను చూడలేను దాన్ని. కనుక ఈ గ్రూపులో ఉన్న మెసేజ్లోనే మీరు చెప్పాల్సిందని తెలపండి. నాకు వ్యక్తిగతంగా మీరు వాట్సాప్లో ఇప్పుడు ఏం పంపించకండి, నేను చూడలేను. అవి ఇప్పటికే కొన్ని వేలు వచ్చాయి అనమాట. అది వాట్సాప్ ఇది మెమరీ కూడా సరిపడలేదు. ప్లీజ్, నాకు చాలా ఆనందంగా ఉంది మీరు అలా పంపించడం. కాకపోతే అది గ్రూపుల్లో పెట్టండి ప్లీజ్.